అందరికీ నమస్కారం. గతంలోన టీడీపీ పార్టీ అనేది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ అలాగే కొత్త వ్యక్తులకి ఆ పదవి బాధ్యతలు అప్పజెప్పింది. టీడీపీ అభ్యర్థిగా వాళ్ళనే కేటాయించింది. సరే, అలా కేటాయించిన తర్వాత అనేక రోజులుగా ధర్నాలు, రాస్తారోకాలు పార్టీకి విన్నపించుకున్నారు. సరే, కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా పార్టీ కూడా కొన్ని విషయాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్ కేటాయించడం జరిగింది. టికెట్ కేటాయించడం జరిగిన తర్వాత అప్పుడు మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు గత కొన్ని రోజులుగా అట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూనే ఉన్నారు. పోరాడిన తర్వాత అధిష్టానం పిలుపు మేరకు వెళ్లారు. వెళ్లి తర్వాత వాళ్ళకు పార్టీ అధికారంలోకి వస్తే మీకు పార్టీలోన సముచిత స్థానం కల్పిస్తాము, అలాగే అధికారంలోకి వస్తే మీకు ఉన్నత పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చి పంపించారు. సరే, ఇలా ఉన్న తరుణంలోన మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి. అదే పార్టీకి ఇన్ఛార్జిగా ఉంటూ గత 2 దఫాలుగా ఇక్కడ ఓడిపోయినా సరే కార్యకర్తలను బెల్ట్ చేసుకొని అలాగే వాళ్ళని ఒక మర్రి చెట్టులాగా బ్రాంచెస్ లాగా విస్తరింపచేసి తర్వాత ఆ బ్రాంచెస్ ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళతో పాటే ఉన్నారు. పదవులు ఉన్నా లేకున్నా సరే వాళ్ళు నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళు నమ్ముకున్న వ్యక్తులకి అండగా ఉంటామని ఇప్పటికీ నిరూపించారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అలా జరిగిన తర్వాత పార్టీ అనేది ఏదైతే అధిష్టానం పిలుపు వచ్చిందో, అధిష్టానం పిలుపు వచ్చిన తర్వాత తిక్కారెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్కి వెళ్లారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రాలయం నియోజకవర్గం అనేది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బోయ వాల్మీకి సామాజిక వర్గ అభ్యర్థికి కేటాయించడం జరిగింది. కాబట్టి నీకు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచితమైన స్థానం కల్పిస్తాము, ఉన్నత పదవులు ఇస్తాము. కాబట్టి మీరు అధైర్యపడద్దండి, ఇష్టపోయిన వ్యక్తులకి సరైన న్యాయం చేస్తాము. పార్టీ టీడీపీ పార్టీ అనేది ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, కాబట్టి టీడీపీ పార్టీ మీకు న్యాయం చేకూరుతుంది అని వాళ్ళకు హామీ ఇచ్చి పంపించాడు. ఆ హామీకే కట్టుబడి ఉండి తిక్కారెడ్డి కూడా మంత్రాలయం నియోజకవర్గంలోన ఎటువంటి పోకడలకి పాల్పడకుండా సైలెంట్ గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. సరే, అలాంటి తరుణంలో ఒక తుఫాను లాంటి వార్త అయితే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గం వరకే ఉన్న పరిధి ఆయనది కర్నూలు జిల్లా వరకు వ్యాప్తించింది. తిక్కారెడ్డి అనే వ్యక్తి మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకే కాకుండా కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా మార్చారు. కాబట్టి ఒక అధ్యక్షుడిగా ప్రతి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి అసెంబ్లీ పైన ఆయనకు హక్కు ఉంటుంది. బీఫామ్ ఇవ్వడంలో అయితేనేమి, మిగతా విషయంలో అయితేనే, పార్టీ కార్యక్రమాల విషయాల్లో అయితేనేమి, మొత్తం ఇక ఉన్నతమైన పదవి అనుకోవచ్చు. టీడీపీ పార్టీలోన తిక్కారెడ్డికి కనిపించినది ఒక గౌరవప్రదమైతే హోదా ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నత పదవులు అయితే ఇచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ పదవి ఇచ్చారు కాబట్టి కార్యకర్తలకి ప్రతిపక్షంలో అండగా ఉన్నాడు, అధికారం లేకపోయినా అండగా ఉన్నాడు, ప్రజల్ని ఎప్పుడు వెన్నంటే పెట్టుకున్నాడు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినా సరే అధైర్యపడుకోకుండా ఈసారి కూడా మేమే గెలుస్తాము 2024లో టికెట్ ఇస్తేనే ముందు ఆశపడ్డ తర్వాత కూడా అది జరగలేదు. జరగకపోయినా సరే ఎప్పుడు ఏ కార్యకర్తని పక్కన పెట్టలేదు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వచ్చి వెన్నుంటి ముందుగా ఉన్నాడు. ఎవరికైనా ఏమన్నా అయ్యిందంటే వచ్చి చూసిపోయాడు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడు, ఆ వెన్నుంటి ఉన్నాడు. కేసుల విషయాలైతేనే ఏవైతేనేమి ఏ విధంగా ఇబ్బంది పెట్టినా సరే ప్రజల్ని వాళ్ళ దగ్గరికి అండగా ఉండి ముందుకెళ్లాడు. ప్రజలతో సరే ప్రజా సమస్యలు చెప్పుకున్నా సరే అనే సొంత నిధులతోనే కొన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు, టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఒక ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేదు, టీడీపీ పార్టీలోనే ఉన్నాడు, టీడీపీ పార్టీతోనే ఉంటాడు. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు వస్తే డైరెక్ట్ గా తిక్కారెడ్డి దగ్గరికి వెళ్ళండి. మీరు నమ్ముకున్న కార్యకర్తలకి, నమ్ముకున్న నాయకులకి ఎప్పుడు అన్యాయం చేయడు. కాబట్టి ఆ వ్యక్తికి జిల్లా అధ్యక్షుని బాధ్యతలు ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఇవ్వడం వలన టీడీపీ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలోన తీసుకునే నిర్ణయాల విషయాలు అయితేనేమో, పార్టీ అధిష్టానం ఏవైతే చెప్పిన విషయాలు అమలు చేయడంలో అయితేనేమి ఆయన ముఖ్యుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే పార్టీ ఏది
కార్యక్రమాలు పెట్టినా ఆ కార్యక్రమాలు అనేది మంత్రాలయం నియోజకవర్గంలో చేసి చూపించిన వ్యక్తి తిక్కారెడ్డి. కాబట్టి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేను టీడీపీ పార్టీలోనే ఉంటాను, నేను మీకోసమే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే మంత్రాలయం నియోజకవర్గమే నా ఇల్లు, కాబట్టి పదవి పెరిగిండొచ్చు కానీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాను, ప్రజలతోనే ఉంటాను అనే విధంగా అయితే మార్క్ తీసుకొచ్చారు.